కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు కొనసాగుతున్నాయి. గుడిపల్లి మండలం పీబీ వాడ సచివాలయం దగ్గర శిలాఫలకాల్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. శిలాఫలకం ధ్వంసం చేయడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కుప్పంలో శిలాఫలకం ధ్వంసానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, ఎట్లా చూడొచ్చు ఈ ఘటనని? అనుశ్రీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క అభివృద్ధి పనులను ఎక్కడ కూడా పైకి కనిపించకూడదన్నటువంటి ఒకే ఒక దుష్ట ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే గుడిపల్లి మండలం పెద్ద బదనవాడ పీబీ వాడ అనేటువంటి గ్రామానికి సంబంధించి గ్రామ సచివాలయం ఏదైతే 43 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు అడ్డగిస్తే వారిని కూడా నిరోధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వారిపైన కూడా దాడికి యత్నించారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఇలాంటి దారుణ ఘటనలు యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. 6 నెలలు గడిచినప్పటికీ కూడా తిరిగి యథావిధిగా కొనసాగుతున్నాయనడానికి ప్రస్తుతం ఈ యొక్క గుడిపల్లి మండలం పీబీవాడ గ్రామంలో జరుగుతున్నటువంటి ఘటన దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ యొక్క శిలాఫలకాన్ని అభివృద్ధి చేసినటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అనుశ్రీ. రైట్, థాంక్యూ మూర్తి.